నమస్తే, వెల్కమ్ టు మాస్టర్ టీవీ. భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అతి ప్రసిద్ధి చెందిన కొల్లేరు లేక్ అయితే ఈరోజు మనం రావడం జరిగింది. ఎందుకంటే ఎన్నో వేల మైళ్ళ కిలోమీటర్లు ప్రయాణించి కొన్ని రకరకాల ఎప్పుడు చూడనటువంటి దేశాలలో ఉన్న వలస పక్షులన్నీ మన కొల్లేరుకి రావడం జరుగుతుంది. అది చూడడానికి సందర్శకులు అండ్ స్టూడెంట్స్ చాలా మంది అయితే వచ్చారు. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నుంచి మే వరకు రకరకాల పక్షులు అయితే వస్తాయంటే రకరకాల అంటే మేబీ ఆ పక్షుల్ని మనం కొన్ని దేశాలలో అయినా మనం చూస్తాం, మన ఇండియాలో చూడలేము. కేవలం ఇండియాలో ఇటువంటి రకరకాల పక్షుల్ని చూడాలంటే అది కేవలం మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏలూరు దగ్గరున్న కొల్లేరు సరస్సులను చూడగలం. ఈరోజు మనం అయితే కొల్లేరు అటవీ శాఖ ప్రాంతం ఆటపాక అయితే మనం వచ్చేసాం. మరి వెళ్ళి ఏ రకమైన పక్షులు వస్తే వాటి జీవన విధానం ఎలా ఉంటుంది వెళ్ళి మనం వెంటనే తెలిసేసుకుందాం. ఆంధ్రప్రదేశ్ హృదయంలో విస్తరించిన కొల్లేరు సరస్సు ఇది పక్షుల స్వర్గధామం. ప్రతి సంవత్సరం శీతాకాలం ప్రారంభమయ్యేసరికి వేలాది వలస పక్షులు వేల కిలోమీటర్ల ప్రయాణం చేసి ఇక్కడికి చేరుకుంటాయి. సైబీరియా, మధ్య ఆసియా, యూరప్ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చే ఈ అతిథులు కొల్లేరు నీటి మీద తమ జీవన గీతాన్ని రాస్తాయి. ఇక్కడ కనిపించే ముఖ్యమైన పక్షుల్లో పెయింటెడ్ స్టార్క్, ఓపెన్ బిల్ స్టార్క్, గ్రే పెలికాన్, నైట్ హెరాన్, లిటిల్ కార్మోరాంట్ ప్రధానమైనవి. వీటి ప్రతి కదలికలో ఒక సహజ సమతుల్యం దాగి ఉంది. నీటి మీద తేలుతూ ఆహారం వెతికే పెలికాన్లు, చెట్లపై గూలు కట్టే స్టార్క్లు, సమూహాలుగా ఎగిరే కార్మోరాంట్లు ఈ సరస్సు జీవ వైవిధ్యానికి ప్రతీకలు. కొల్లేరు కేవలం విశ్రాంతి స్థలం మాత్రమే కాదు, ఇది పక్షుల పెంపకం కేంద్రం కూడా. ఇక్కడే అవి గూళ్ళు కట్టి పిల్లలను పెంచి తరువాత మళ్లీ తమ దేశాలకు ప్రయాణిస్తాయి. ఈ పక్షులు స్థానిక జీవ వ్యవస్థకు కీలకం. ఇవి చేపల జనాభాను సమతుల్యం చేస్తాయి, పర్యావరణ ఆరోగ్యాన్ని సూచించే జీవ సూచికలుగా పనిచేస్తుంటాయి. సూర్యోదయం సమయంలో వేలాది రెక్కలు ఒకేసారి ఆకాశంలో ఎగిరే దృశ్యం ప్రకృతి సృష్టించిన అద్భుత దృశ్యం. సాయంత్రం సమయంలో నీటి మీద ప్రతిబింబించే వాటి నీడలు కొల్లేరు అందాన్ని మరింత మెరుగుపరుస్తాయి.